ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అలాగే యువతీ యువకులారా, ఈరోజు హనుమత్ జయంతి. ఇంతకుముందే దాని గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి వారు మన భారతదేశంలో పుట్టినటువంటి యువతకు ఒక రోల్ మోడల్. వారిని చూడగానే ఒక గొప్ప మనోధైర్యం కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే జీవితం మీద పూర్తిగా విరక్తి పొంది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వారు కూడా ఆంజనేయ స్వామి వారిని, వారి విగ్రహాన్ని కానీ వారి ఫోటో కానీ చూస్తే ఆ అభిప్రాయాన్ని వెంటనే మార్చుకొని గొప్ప ధైర్యంతో జీవించాలని నిర్ణయించుకుంటారు. నేను చెప్పేది అసత్యం కాదని, సత్యమని మీ అందరికీ కూడా అది అనుభవమే. ప్రపంచంలో ఎంతోమంది బలాఢ్యులు ఉండవచ్చు, సిక్స్ ప్యాక్ అదంటారు కదా, అలా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అటువంటి వారు 100 మంది ఒకవైపు, ఆంజనేయ స్వామి వారు ఒక్కరు ఒకవైపు ఉన్నా కానీ భారతీయులమైన మనం ఆ 100 మంది ఆంజనేయ స్వామి వారి కాలి గోటికు కూడా సరిపోరు అనే భావన మనందరికీ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి బలం మీద మనకు అంతటి నమ్మకం, అంతటి విశ్వాసం. కారణం రామాయణంలో వారు సాధించినటువంటి అద్భుతమైన విజయాలు. వారి గురించి ఒక శ్లోకం: అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరానామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. అతులిత బలధామం. ఆయన బలం ఎంత? అన్లిమిటెడ్ పవర్. అన్లిమిటెడ్ పవర్ ఒక్క పరమాత్మకు ఉంటుంది, ఆ తర్వాత ఆంజనేయ స్వామికి ఉంటుంది. అందుకనే వారు అన్ని అద్భుత విజయాలు సాధించారు. పరమాత్మ పరబ్రహ్మ అయిన రామచంద్రుడికి అత్యంత ప్రియ సఖుడయ్యాడు. దేహ దారుఢ్యంలో కానీ బుద్ధిబలంలో కానీ ఆంజనేయ స్వామి వారిని మించిన వారు లేరు. అది వారి యొక్క ప్రత్యేకత. అందుకనే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అనేది యువతకు చాలా తప్పనిసరి. అది ఏ మతానికి సంబంధించిన వారైనా సరే. నాకు తెలిసి వేరే మతం వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి వారిని ఇష్టపడతారు. దైవంగా కాకపోయినా వారు ఒక మహావీరుడిగా అంగీకరిస్తారు, ఇష్టపడతారు. హిందూ మతంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని అన్ని మతాల వారు ఇష్టపడతారు. ఎందుకని అది మనం చెప్పలేము. వారిలో ఏదో ఒక ప్రత్యేకత. అందుకని చూడండి, గణేష్ ఉత్సవాల్లో అన్ని మతాల వారు ఆనందంగా పాల్గొంటారు. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. చాలామంది ఇతర మతాల వారు కూడా గణేష్ ఉత్సవాల్లో వాళ్ళ వీధిలో విగ్రహాలు పెట్టుకొని ఆరాధన చేయిస్తుంటారు, పాల్గొంటుంటారు ఊరేగింపులో ఆనందంగా. అలాగే ఆంజనేయ స్వామి వారిని కూడా అన్ని మతాల వారు ఇష్టపడతారు. అటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి కొన్ని శ్లోకాలను ఈనాటి యువత నేర్చిపెట్టుకుంటే
మీకు భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, జీవితం మీద విరక్తి కలిగినప్పుడు ఆ శ్లోకాలు చదువుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం. ఆయన దేహం ఎలా ఉంటుందంట, బంగారు వర్ణంతో దగ్గమని మెరిసిపోతూ ఉంటుంది. మెరవడం మాత్రమే కాదు, అది ఎంత బలంగా ఉంటుందంటే వజ్రంలా ఉంటుంది. ధనుజ వన కృశానం, రాక్షసులకు సంబంధించినటువంటి ఆ వనాన్ని కూడా అవలీలగా నాశనం చేసి పడేశాడు. లంకానగరంలోని అశోకవనాన్ని నాశనం చేశాడు. ఆ సందర్భంగా వచ్చిన వేలాది మంది రాక్షసుల్ని సంహరించాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం మారుతతుల్య వేగం. ఆయన వేగం ఎటువంటిది? మనస్సుతో సమానంగా పరిగెత్తగలిగినది ప్రపంచంలో మరొకట్లేదు. గాలి చాలా వేగంగా పరిగెడుతుంది, గాలి కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది, మనసు కన్నా వేగంగా ఆంజనేయ స్వామి వారు పరిగెడతారు. మనసు చూడండి, ఒక్క క్షణం ఇప్పుడు మనం ఇక్కడున్నాం, మరుక్షణంలో అమెరికాకు వెళ్ళాలంటే వెళ్ళిపోగలుగుతాం. అమెరికా చూసిన వాళ్ళు అమెరికాకి వెళ్ళాలంటే ఇప్పుడు ఇలా కళ్ళు మూసుకోగానే అమెరికాలో మనం ఇంతకుముందు చూసిన ప్రదేశాల్లో, తిరిగిన ప్రదేశాల్లో వెళ్ళి తిరిగినట్టుగా ఫీల్ అవ్వగలం. అటువంటిది మనస్సు కన్నా వేగంగా వెళ్ళేది ఏదీ లేదు. అందుకనే మనోజవం, మనస్సులాగా వేగంగా పరిగెత్తేవాడు. శరీరంతో పరిగెడతాడు ఆయన. మళ్ళీ మనలాగా మనస్సులాగా కూర్చొని తలుచుకోవడం కాదు. నీ మనస్సు ఒక్క క్షణంలో అమెరికాకి వెళ్ళింది కదా, ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నవారు తన శరీరంతో పాటు ఆయన అమెరికాకి చేరుకోగలుగుతాడు. అంత వేగమైంది. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మనుషులు పంచేంద్రియాలకు బానిసలు. ఆ పంచేంద్రియాలే మనుషుల్ని ఆడిస్తూ ఉంటాయి. మనిషిని పంచేంద్రియాలు తమ కంట్రోల్లో పెట్టుకొని ఆడిస్తూ వాడిని ఉతికి ఆరేస్తూ ఉంటాయి. ఆ పంచేంద్రియాలకు బానిసలై వాటిని సుఖపెట్టడం కోసమే మానవుడు నానా కష్టాలు పడుతూ, నానా గడ్డి తింటూ, నానా తప్పులు పాపాలు కూడా చేస్తూ చివరికి ఆ పంచేంద్రియాల కోరికలు తీరుస్తూనే చచ్చిపోతాడు. పంచేంద్రియాలు అంత అటువంటి శక్తివంతమైన పంచేంద్రియాలని అదుపులో పెట్టుకొని తన ఇష్టప్రకారంగా నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఒక ఆంజనేయ స్వామి వారికి సొంతం. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన బుద్ధి అనేది ఎప్పుడు చాలా తీక్షణంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. ఆయన తెలివితేటలు అమోఘం. అలా శారీరక దారుఢ్యం, బుద్ధి యొక్క చైతన్యం, ఇంద్రియ నిగ్రహం, సమస్తమైనటువంటి గుణసంపద కలిగిన వాడు ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి వారిని రోల్ మోడల్గా పెట్టుకొని యువత ఇంద్రియాలకు తాము బానిసలు కాకుండా ఇంద్రియాలను తమ వశంలో పెట్టుకొని, మనస్సును కూడా తమ వశంలో పెట్టుకొని తాము సాధించాలనుకున్న లక్ష్యం వైపు ప్రయాణం చేస్తే సులభంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుపడేవి ఇంద్రియాలు, మనస్సే. మానసిక బలహీనతలు, ఇంద్రియాల ఆకర్షణలు. ఈ రెండింటిని ఎవడు అదుపులో పెట్టుకుంటాడో వాడు ప్రపంచంలో దేన్నైనా సాధించగలుగుతాడు. కనుక ఈ రెండింటిని అదుపులో పెట్టుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి దైవస్వరూపం ఆంజనేయ స్వామి వారు. అంటే ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన శ్లోకాలు యువత నేర్చుకోండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి దండకం ఉంటుంది,
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే రుద్రరూపం భజేహం అని ఉంటుంది కదా. చిన్నప్పుడు నేను 7వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడే ఆంజనేయ స్వామి దండకం పూర్తి కావచ్చు, హనుమాన్ చాలీసా కూడా పూర్తి కావచ్చు. హనుమాన్ చాలీసాని 41 రోజులు రోజు హనుమాన్ చాలీసా చదువుతూ 41 రోజుల వ్రతాన్ని చిన్నప్పుడు 7వ తరగతిలో చేశాను. అలాగే ఆంజనేయ స్వామి దండకం చక్కగా నోటికి వచ్చేది. ఇలా ఆంజనేయ స్వామి భక్తి ఆరాధన చేస్తూ పెరిగాను. కటిక దారిద్ర్యంలో పేదరికంలో ఉన్న ఈనాడు జీవితంలో ఈ మాత్రమైనా మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నాను అంటే సాయినాథుల వంటి సద్గురు అనుగ్రహాన్ని పొంది సత్సంగాలు చేస్తూ గ్రంథరచనలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ ఈ విద్యలన్నీ ఎలా వచ్చాయంటే అదిగో ఆది గురువు అయినటువంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల వచ్చింది. ఆ ఆంజనేయ స్వామి వారే సాయినాథుల వారుగా అవతరించారు. ఆ రూపంలో నన్ను స్వీకరించి సంపూర్ణంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనింపచేస్తున్నారు. కాబట్టి యువతకి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా బాబావారు, ఆంజనేయ స్వామి వారు, స్వామి వివేకానంద గారు నా ద్వారా మీకు చెప్తున్నది ఏమిటంటే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకం నేర్చుకోండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం. ఆ స్పష్టంగా ఆ ఒత్తులు పొల్లులు ఇస్తూ చదివినప్పుడు మీ బుద్ధి వికసిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు కూడా ఇంతకుముందు మీరు చెప్పినవి అతులిత బలధామం లాంటివి, అలాగే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, ఇటువంటివి ఇంకా ఏవైతే ఉన్నాయో అవి యువత నేర్చుకోండి. అవి సంస్కృతంలో గ్రాంధికంలో ఉండటం వల్ల ఆ సంస్కృత భాష పలకడం వల్ల మీలో చాలా యోగ ప్రక్రియ జరుగుతుంది. చాలా చైతన్య శక్తి బాగా ఎక్కువగా విస్తరిస్తుంది, శరీరం అంతా వ్యాపిస్తుంది, ఈ బుద్ధి చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది, ఏకసంధాగ్రాహ్యం లభిస్తుంది. ఒక్కసారి 2 సార్లు చదవగానే దేన్నైనా నేర్చుకునే సూక్ష్మ బుద్ధి లభిస్తుంది అని తెలియచేస్తూ ఈ హనుమత్ జయంతి రోజు మీ అందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని కోరుతూ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ.